తిట్టినా, నేను ఎక్కడ కూడా ఒక్కరోజు ఈ రోజు వరకు నేనేమైనా ఎక్కడైనా వచ్చానా సార్? 2 సార్లు పడి ఉంటాను. ఎక్కడ? ఒకటి ఆ రోజు ఇంట్లో లాక్స్ వేసినప్పుడు విరగ్గొట్టేశారు. సోదరుడిగా నేను ఉండాల్సిన సమస్య. నేను ఆ రోజు కూడా నేను ఏమైనా చేసినంత చేసినా ఆయనకి అక్కడే వెళ్ళి అన్నకి సపోర్ట్గా నిల్చున్నాను. అంతవరకే అయిపోయింది. దాని మీద నా మీద కేసు కూడా పెట్టారు. సరే, కేసులు పెట్టుకుని ప్రాబ్లం ఏం లేదు. నాకు ఎటువంటి వాళ్ళ మీద నాకు ఎటువంటి చిన్నపాటి తిట్ట నాకు ఇంతవరకు ఒక్క అన్నెసరీగా ఆ కుటుంబానికి ఒక్క వరడు ఎక్కడ వాగినా ఆలోచించుకోండి. నాకు ఒక 1000 మెసేజ్లు పెట్టుంటారు. నేను అన్నయ్యకి ఇలా సపోర్ట్ చేసి ఇలా చేస్తున్నాననేసి బూతులు నాకు, నా తల్లికి, నా భార్యకి, నా పిల్లలకి అందరికీ 1000 మెసేజ్లు ఉంటాయి. నేను తప్పు సార్, పేకపోయినా అలాంటివి మేము బయట పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు అన్నారని మేము అన్నాం. ఏం చెప్పదలిచారు అసలు? నేనేమంటానంటే సంయమనం పాటించండి దయచేసి. ఒక పెద్ద కుటుంబాల నుంచి అందరం కూడా, పోనీ మీరే పెద్ద కుటుంబం అంటున్నారు కదా, ఈ సంయమనం పాటించండి. ఇది పద్ధతి కాదు. దయచేసి ఓ పాప అద్భుతమైన మ్యారేజ్, మంచి మ్యారేజ్, రెండో పాప MBS పాప చదవండి. దయచేసి కంప్లీట్ చేయండి, ఉన్నతమైన స్థితికి వెళ్ళండి. అన్నింటికీ అన్నయ్య గారు ఉంటారు. మేమెవరం ఒక అన్నదమ్ముడు, మీరంతా మాకు అంతా మన బ్లడ్ రిలేషన్. వాణి గారు భార్యాభర్తల మధ్యన గొడవ ఇది, వాళ్ళిద్దరూ చూసుకుంటారు. దయచేసి ఇదంతా ఇంకా ఇప్పుడు జరిగిన ఈ నేల రచ్చ ఒక ఫుల్ స్టాప్ పెట్టండి. కోరికలు కోరారు, ఆ కోరికలకు మ్యాక్సిమం చేయడానికి జరిగింది. ఏముంది, ఏదైనా జరగచ్చు. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ హౌస్ అంటున్నారు, ఎవడైనా ఇవన్నీ సెల్ఫ్ ఎక్విడ్ ప్రాపర్టీసే. ఏముంది సార్, నాకు అర్థం కావట్లేదు. దువ్వాడ శ్రీనివాస్ గారు 100 ఏళ్ళు సంపూర్ణ ఆయుష్తో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం. తదనంతరం ఎవరు వస్తారు సార్? లీగల్ హెయిర్ ఎవడవుతాడు సార్? ఎవరవుతారు చెప్పండి? పని చేస్తుందా సార్? లీగల్ హెయిర్ ఎవరవుతారు సార్? నేనున్నాను సార్. నేను రేపు మరణిస్తే MR ఆఫీస్కి వెళ్తే దువ్వాడ శ్రీధర్ భార్య, పిల్లలు, లీగల్ హెయిర్ సార్. ఏంది సార్ దీనికి? సార్ అసలు అంటే డైరెక్ట్గా అడగాలంటే, ఒక అన్నకి ఏదో రాముడికి తమ్ముడు లక్ష్మణుడికి తోడుగున్నట్లు ప్రస్తుతం మీ అన్నదమ్ముల మధ్య మీరే తోడుగున్నారు ఈ వివాదానికి సంబంధించి. అది దీంట్లో నుంచి దువ్వాడ శ్రీనివాస్ గారు అసలు బయటపడతారా అని మీకు అనిపిస్తుంది? అసలు ఏముంది సార్, ఆయన దాదాపు 30 సంవత్సరాల కిందట పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఎప్పుడు ఇంట్లో గొడవలు వేసారు. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు అన్నయ్య గారు కానీ వాణి గారు కానీ కుటుంబం చక్కగా ఉండాలని కోరుకునే వ్యక్తులు మేము. ఏ రోజు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కానీ ఎప్పుడు మేము దూరలేదు సార్. మ్యారేజ్ అయిన తర్వాత మా ఇంటికి రావడాలు, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి చాలా తక్కువ. మా అమ్మగారికి కానీ ఎప్పుడు ఒక్కరోజు మా అమ్మగారు ఉండే రోజు ఒక నైట్ ఉండే పరిస్థితి కూడా లేదు. బట్ ఏంటంటే వాళ్ళు శుభ్రంగా ఉంటారని మాకు తెలుసు. 2012 ఆ ప్రాంతంలో పవర్ ప్లాంట్ ఇష్యూ మీద గొడవలు జరిగినప్పుడు అప్పుడు 16-17 కేసులు కట్టారు అన్నీ మీద. ఆ టైంలో అన్ని కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే నేను టెక్లు వెళ్ళడం, అక్కడ సంబంధించిన లీగల్గా ఏమైనా ఉంటే బెయిల్స్ అన్నీ పెట్టడం, రిలీజ్ అయిపోయిన తర్వాత అలాగే ఇంటి దగ్గర పప్పు చెప్పి ఇంటికి కూడా నా రోడ్డు మీద పెట్టి వెళ్ళిపోవడం సార్. ఇది నా పని సార్. కానీ మీరేమో అన్నకు తోడుగా ఉంటున్నాను, అన్న కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే తోడుగున్నా అని చెప్తున్నారు. కానీ మీ మీద చేస్తున్నటువంటి ఆరోపణ చూస్తే అసలు వాళ్ళ ఫ్యామిలీ వివాదాల్లోకి వెళ్ళడం మీరు ఎంటర్ అయిన తర్వాతే, మీరు కలెక్ట్ చేసుకున్న తర్వాతే మొదలైంది అనేది దువ్వాడ వాణి గారు కానీ పిల్లలు కానీ వీళ్ళందరూ చేస్తున్నారు సార్. కరెక్టే. ఇప్పుడు ఒక విషయం సార్, ఇప్పుడు అన్నదమ్ముడు కేసులు పెట్టేస్తే అన్నయ్య ఇంటి ముందు ఒక 20-30 కార్లు పెట్టేసి 2012లో బయటికి పట్టుకెళ్ళిపోతున్నాం. నాకు తెలిసిన వెంటనే హాఫ్ అన్ అవర్లో టెక్కలు చేరుకున్నాను సార్. వెళ్ళి అతనికి నరసనపేట పట్టుకెళ్తే అక్కడి నుంచి కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ తెచ్చినప్పుడు అన్నిటికీ బ్యాక్ బోన్గా ఉన్నాను సార్. కేసుల్లో అదంతా టెక్కల ప్రజలకు తెలుసు. దువ్వాడ శ్రీధర్ అనేవాడు ఓన్లీ కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే వచ్చాను. ఇది టెక్కలి ప్రాంతీయ ప్రజలకు అందరికీ తెలుసు. సుమారు అన్ని 24-25 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఆయన ప్రతిపక్ష పాత్రే సార్. ఆయన ఏమి అధికార పార్టీ లేదు. జనరల్గా మేము రాజశేఖర రెడ్డి గారి అభిమానం, జగన్ అని దేవుడు, అంతవరకే సార్. జగన్ అన్న ఇప్పుడు జగన్ అన్న 2014 వచ్చిన తర్వాత మనకు అధికారం ఇప్పుడు వచ్చింది 2019లో ఓడిపోయిన తర్వాత ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కానీ ఈ దువ్వాడ శ్రీధర్ అనేవాడు ఒక సింగిల్ ఫోన్ కాల్ 4 మండలాల్లో 4 పోలీస్ స్టేషన్లో కానీ 4 MR ఆఫీసుల్లో కానీ ఇప్పుడు ఎక్కడైనా గ్రెనేడ్స్ వర్క్స్లో కానీ ఏమైనా ఒక సింగిల్ ఫోన్ కాల్ దువ్వాడ శ్రీనివాస్ బ్రదర్ అనేసి నేను చేస్తే మీరు ఆమె చెప్పినటువంటి ఆరోపణలకు అన్నిటికి కూడా నేను మీ టీవీ సాక్షిగా నేను దేనికైనా సిద్ధం సార్. మాకేముంటుంది సార్, మేము ఆల్రెడీ వెల్ సెటిల్డ్ సార్. మీరేమో చాలా వెల్ సెటిల్డ్ అని చెప్తున్నారు. చూస్తుంటే లొకేషన్ చూసినా కూడా అలాగే అనిపిస్తుంది.
అసలు దువ్వాడ శ్రీనివాస్ 350 రూపాయలు కూడా హాస్టల్ రెంట్ కట్టలేక గెంటి వేయబడితే నేను కట్టానని ఆయన మామ రాఘవరావు చెప్తున్నటువంటిది. అసలు ఇందులో వాస్తవం ఉందా? మీ ఫ్యామిలీ, మీ అన్నగారు చెప్తున్నారు, దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నది మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కాబట్టి అందరి ఫ్యామిలీ ఒకేలాగా స్టార్ట్ అయిందని చెప్తున్నారు. అసలు ఇందులో వాస్తవం ఉందా? మీ అన్నకి 350 రూపాయలు కట్టి బయటికి తీసుకురావడం వాస్తవేనా? సరే, ఏం మాటలు సార్. ఇప్పుడు మా నాన్నగారు రైల్వేలో